అది ఏదైనా నిన్నంటే వెళ్ళి మీ నానమ్మతో చెప్పు, లేదా మాతో చెప్పు. అంతేకాని సైలెంట్గా ఉండకు, సరేనా? సరే అమ్మమ్మ. అమ్మయ్యా, మన పార్టీలోకి ఇంకొక మెంబర్ వచ్చింది. శ్రావ్యకు మరీ ఎక్కువ చెప్తున్నావేమో. లేదే, ఇంకా తక్కువ చెప్పాం. అది మీ అత్తయ్య కూచి. వసుతో దానికి పేచీ పెట్టావనుకో, మీ అత్తయ్య వసుని తిడుతుంది. అందుకే దీన్ని దువ్వాలి మనం. మీకు ముందు చూపు బాగా ఎక్కువే ఆంటీ. అందుకే కదే అనును కూడా లైన్లో పెడుతున్నాను. ఆ పిల్లది కూడా మన పార్టీనే. కొరియర్ బాయ్ వచ్చి డెలివరీ ఇచ్చాడు. అది చూసి పిన్ని వేరే ఏదో ఊహించుకొని నన్ను తిట్టి గిఫ్ట్ పగలు కొట్టేసింది. శ్రావ్య ఏం తప్పు చేసిందని దండించావు. తను తప్పు చేసుంటే మాకు చెప్పాలి గాని నువ్వు తిట్టడమేంటి, చెయ్యెత్తడమేంటి? ఈయన నా గురించి ఆలోచిస్తున్నట్టున్నారు. ఆ విషయం గురించి అడుగుతారేమో. ఏదోలా డైవర్ట్ చేయాలి. ఏవండి, ఏంటండి ఆలోచిస్తున్నారు? ఓ, ఈవెంట్ గురించా? సారీ, డిస్టర్బ్ చేశానేమో. ఇదిగో వాటర్ తెచ్చాను. ఉండండి, కాఫీ కూడా తెస్తాను. వద్దండి. కాఫీ తాగితే మంచి మంచి థాట్స్ వస్తాయండి. ఈవెంట్ సక్సెస్ అవుతుంది. నేను ఆలోచిస్తుంది ఈవెంట్స్ గురించి కాదు, మీ గురించి. నా గురించి ఆలోచించడానికి ఏముందండి? అసలు ఏం జరిగిందండి? ఏం జరగలేదు. మీకు శ్రావ్యకి గొడవేంటి? భలే వారే, శ్రావ్యతో నాకు గొడవేంటి? నిజం చెప్పండి. నిజం చెప్పడం అంటే శ్రావ్య బాయ్ ఫ్రెండ్ గురించి చెప్పాలి. ఈయన శ్రావ్యని నిలదీస్తారు. మళ్ళీ అదో గొడవ. నేనెప్పుడైనా మీకు అబద్ధం చెప్పానా అండి? మీరు అబద్ధం చెప్తారు, నిజాన్ని దాస్తారు. ప్రతిసారి అలాగే చెప్తానా? నాకు డౌట్గా ఉంది. నా వల్ల తప్పు జరిగిందండి. అందుకే అత్తయ్య గారు నన్నెల్లా మందలించింది. అది అంతటితోనే అయిపోయింది. ఇంకా మీరెందుకు ఆలోచిస్తున్నారు? మీరు తప్పు చేశారంటే నేను నమ్మను. నేను మనిషినేనండి. అందరిలా నేను తప్పులు చేస్తాను. నేనేం పైనుంచి దిగి రాలేదు కదా. తెలిసి మీరు ఏ తప్పు చేయరు. అబ్బా, ఇంకా ఆ విషయం వదిలేయండి. నాకు చాలా తలనొప్పిగా ఉంది. కావాలంటే చేయి పట్టి చూడండి. చూసారా, వేడిగా ఉంది కదా. చల్లగా ఉంది. ఇప్పుడు తగ్గిపోయింది అనుకుంటా. మీరు తెలివిగా తప్పించుకుంటున్నారు. నాకు తెలివెక్కడుందండి? కావాలంటే ఓ పొడుపు కథ వేయండి, నేను విప్పలేను. అయినా నాకు తెలివి ఉంటే ఏ కలెక్టర్నో అయి ఉండేదాన్ని కదండి. నాకు తెలిసి నాకు బస్ కండక్టర్ జాబ్ కూడా రాదు. ఏంటండి మొహం అలా పెట్టుకుంటున్నారు? నేను నవ్వుతున్నాను కదా, మీరు నవ్వండి. మీరు నిజంగానే నవ్వుతున్నారా? బాగుంది. నిజం నవ్వు, అబద్ధపు నవ్వు అని రెండు ఉంటాయా? సర్లేండి, మీతో పెట్టుకుంటే అవదు. అవతల నాకు బోల్డంత పనుంది. మీకు ఈవెంట్ పనుంది కదా, చూసుకోండి. ఇంటి గొడవలు మీకెందుకులేండి.
సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో జరిగింది. అది వసు గారు దాస్తున్నారు. వసు గారిని కాదని శ్రావ్యాన్ని అడిగి తెలుసుకుంటాను. జయంతి, ఏంటలా ఉన్నావు? మీ ఉత్తమ కోడలు చేస్తున్న పనులతో ఎలా ఉంటాను? వసు గురించేనా అంటున్నావు? కాదు, సీత, సావిత్రి, అనసూయల గురించి అంటున్నాను. అంత కోపం ఎందుకు? లేకపోతే ఏంటండి, రాక రాక శ్రావ్య ఇంటికొచ్చింది. వచ్చినప్పటి నుంచి ఆ వసు శ్రావ్యనొకటే సతాయిస్తోంది. తనకి మాత్రమే అన్నీ తెలిసినట్టు శ్రావ్యపై పెత్తనం చెలాయిస్తోంది. ఇంటికొచ్చిన ఆనందం శ్రావ్యకి లేదు, మనవరాలొచ్చిన సంతోషం నాకు లేదు. హోళీలో జరిగిన దాని గురించేనా అంటున్నావు? ఏం తెలియనట్టు ఆరాలు తీస్తున్నారేంటి? మీరింట్లో ఉన్నా మీ మనసు ఎక్కడ ఉన్నట్టుంది. నేను ఇంట్లోనే ఉన్నాను, నా మనసు ఇక్కడే ఉంది. మరేం తెలియనట్టు ఎందుకలా అడుగుతున్నారు? ఆడపిల్లల్ని పెంచటం మనకి చేత కదా. ఆ వసుకి అన్నీ తెలుసు. తన ఈడు పిల్లలు ఎలా ఉంటారో శ్రావ్య కూడా అలాగే ఉంది. అది తప్ప ప్రతిసారి అది చెయ్యొద్దు, ఇది చెయ్యొద్దు, అలా ఉండకు, ఇలా ఉండకు అంటూ ఆంక్షలు పెడుతుంటే ఎలా ఉంటుంది చెప్పండి? నిజమే జయంతి, ఎదుగుతున్న పిల్లలకు ఆంక్షలు పెట్టకూడదు, అలా అని వదిలేయకూడదు కదా. అంటే శ్రావ్య తప్పు చేస్తుందని మీరు కూడా అనుకుంటున్నారా? తప్పు చేస్తోందని కాదు, అసలు తను ఏం చేస్తోంది అన్నది ఓ కంట కనిపెట్టాలి కదా. అందుకు నేనున్నాను. శ్రావ్యని కన్న తల్లి పావనుంది, మేం చూసుకోలేమా? ఆ వసు పెత్తనమేంటి? వసు మాత్రం ఎవరు? శ్రావ్యకు పిన్ని కాదా? శ్రావ్య బాగోగులు తను చూడకూడదా? ఇంతకీ మీరేమంటారండి? ప్రతి చిన్న విషయానికి వసుని తప్పు పట్టొద్దు అంటున్నాను. ఈ మధ్య వసు ప్రసక్తి వస్తే చాలు ఒంటి కాలిపై లేస్తున్నావు. అది తప్పు జయంతి. నాణ్యానికి ఒకవైపు బొమ్మ, ఒకవైపు బొరుసు ఉంటాయి. మనం ఎటు చూస్తే అదే కనిపిస్తుంది. ఒకవైపు చూసి అదే అని ఫిక్స్ అవ్వకూడదు, రెండు వైపులా చూడాలి. ఎవరిని చూడాలి? వసుని. తను చాలా పద్ధతిగా పెరిగిన అమ్మాయి. చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు అనుభవించింది. ఆడపిల్ల ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో తెలిసిన అమ్మాయి. తనేం చేసినా అందులో ఒక అర్థం ఉంటుందని నా అభిప్రాయం. అర్థమైందండి. మీ ఉత్తమ కోడలికి మీరు బాగానే వత్తసు పలుకుతున్నారు. తను నన్నన్నా మీరు పట్టించుకోలేదు. ఇప్పుడు మీ మనవరాలంటున్నా పట్టించుకోరా? వసు ఏం చేసినా శ్రావ్య మంచికే చేస్తుంది. కాదు, శ్రావ్యపై పెత్తనం చెలాయిస్తోంది. ఈ మధ్య మనం భిన్న ధృవాలం అవుతున్నాం జయంతి. నేనేం చెప్పినా నువ్వు వ్యతిరేకిస్తున్నావు. తొందరపడకుండా నెమ్మదిగా ఆలోచించు, నీకే అర్థమవుతుంది. ఆలోచిస్తాను. ఆ వసు పొగరు, గర్వం ఎలా అణచాలో ఆలోచిస్తాను. సార్, ఏం కావాలి సార్? మీ షాపులో ఏదైనా పని దొరుకుతుందా సార్? ఏ పనైనా చేస్తాను సార్. ఇదేమీ సాఫ్ట్వేర్ కంపెనీ కాదు జాబ్ ఇవ్వడానికి. చిన్న షాపు. ఇక్కడేం పనులుంటాయి? వెళ్ళండి సార్, వెళ్ళండి.
సార్ టీ కావాలా? వద్దు బాబు. అమ్మా వసు, ఎలా ఉన్నారు నాన్న? అమ్మ ఎలా ఉంది? మేం బాగున్నాం తల్లి. నువ్వెలా ఉన్నావమ్మా? బన్నీ, అల్లుడు గారు అంతా బాగున్నారా? అందరూ బాగున్నారు నాన్న. ఈ మధ్య ఫోన్ చేయట్లేదేంటి మీరు? నా మీద అలిగారా? అదేం లేదమ్మా. నన్ను మర్చిపోయారా? నిన్నెలా మర్చిపోతామమ్మా? మరి ఎందుకు ఫోన్ చేయట్లేదు? అమ్మకు ఒకసారి ఫోన్ ఇవ్వండి. అది అమ్మా, నేను బయట ఉన్నానమ్మా. ఏంటి నాన్న డల్గా ఉన్నారు? ఏం లేదు తల్లి, బాగానే ఉన్నాను. లేదు, మీరేదో అనీజీగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా, బానే ఉన్నాను. ఇంత పొద్దున్న బయటకు ఎందుకు వచ్చారు? వాకింగ్కా? ఆహాహా, అవును తల్లి, వాకింగ్కే వచ్చాను. వాకింగ్ అయితే మీతో పాటు అమ్మ కూడా వస్తుంది కదా. నాన్న నిజం చెప్పండి. నీ దగ్గర దాయడానికి ఏముందమ్మా? మీరిప్పుడు చెప్పకపోతే నా పైన ఒట్టే. నాన్ననా? చెప్పండి నాన్న. ఏం లేదు తల్లి, మన నర్సరీని అమ్మేశాం కదా. ఇంట్లో ఖాళీగా ఉండాలంటే కాస్త ఇబ్బందిగా ఉంది. అందుకని ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని వెతుకుతున్నానమ్మా. మీరు జాబ్ చేస్తారా నాన్న? అది ఖాళీగా ఉండి ఏం చేస్తానమ్మా? ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా. నిజం చెప్పండి నాన్న. ఖాళీగా ఉండి జాబ్ చేయాలనుకుంటున్నారా? లేదా ఖర్చులకి ఇబ్బందిగా ఉండి జాబ్ చేయాలనుకుంటున్నారా? ఖర్చులకేం ఇబ్బంది లేదమ్మా, మా దగ్గర డబ్బులున్నాయి కదా. ఎక్కడున్నాయి నాన్న? ఉన్నదంతా నాకే ఇచ్చారు కదా. లేదు తల్లి, అంతా నీకే ఎందుకిస్తాం? మేం కూడా బతకాలి కదా. ఆ జాగ్రత్త మీకుంటే నా కోసం నర్సరీ అమ్మేసేవారా? ఇప్పుడు ఎంత ఇబ్బంది పడేవారా? ఇబ్బంది ఏం లేదమ్మా, మేము ఆనందంగానే ఉన్నాం. నేను మీ సొంత కూతుర్ని కాకపోయినా మీ కష్టాలు తెలిసిన కూతుర్ని నాన్న. నా వల్లే మీరు బాధపడుతున్నారు. మీకిలాంటి పరిస్థితి రాకూడదని ఆ రోజు నర్సరీని అమ్మొద్దు అన్నాను. అప్పుడు నా మాట వినకుండా ఇప్పుడు ఉద్యోగము అది ఇది అని తల్లి, ఏడుస్తున్నావమ్మా? వద్దమ్మా, మేం బాగానే ఉన్నావమ్మా. నువ్వు బన్నీ బాగుంటే మేం బాగున్నట్టే కదమ్మా. ఏడవక తల్లి. ఇదిగో, నువ్వేడిస్తే నాకు కూడా ఏడుపొస్తుంది. బయటే ఉన్నానమ్మా, ఏడిస్తే అందరూ చూస్తారు. ఈ వయసులో ఏం ఉద్యోగం చేస్తారు నన్ను? ఏదోటి చేస్తానమ్మా, ఏదైనా పర్వాలేదు. నాన్న, ఆయన్ని అడుగుతాను. అల్లుడు గారినా? వద్దమ్మా, బాగోదు తల్లి. ఏం కాదు నాన్న, మీకు అవసరమని చెప్తే ఆయన వెంటనే మంచి జాబ్ చూస్తారు. నీకు తిరిగే శ్రమ తగ్గుతుంది. అల్లుడు గారు ఏదైనా అనుకుంటారేమో వసు. ఆయన అలాంటి వారు కాదు నాన్న. మీరంటే చాలా గౌరవం. ఉద్యోగం అడిగితే ఆ గౌరవాన్ని పోగొట్టుకున్నవాడిని అవుతానేమోనమ్మా. పైగా నా కోసం అల్లుడు గారు ఉద్యోగం వెతకాలి, అదొక శ్రమ.
శ్రమ ఏమీ లేదు నాన్న. ఆయన ఆఫీస్లోనే మీకు జాబ్ ఇస్తారు. బాగుంటుంది. ఒకసారి ఆలోచించమ్మా. ఏం కాదులే నాన్న. ఆయన్ని అడిగి మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. ఉంటాను నాన్న. ఓ, నాన్న జాగ్రత్త. సరేనమ్మా. మీ నాన్నకి జాబ్ ఇప్పిస్తావా? చెప్తా నీ సంగతి. ఏదోలా జాబ్ ఇప్పించి నాన్నని అమ్మని ఆదుకోవాలి. వాళ్ళు సంతోషంగా ఉండాలి, బాధపడకూడదు. చెప్తా దీని సంగతి. ఆంటీ ఆంటీ ఆంటీ, ఏంటి బుల్లెట్ ట్రైన్లో అలా దూసుకెళ్ళిపోతున్నావు? ఎక్కడికి? అర్జెంటుగా ఈ విషయం మీ అత్తయ్యతో చెప్పాలి. ఏ విషయము? ఇలా రా చెప్తాను. ఆ? ఏదిది? అత్తయ్య, పిన్ని గారు మీకేదో ముఖ్యమైన విషయం చెప్పాలంట. ఏంటిదినా? అయిపోయింది వదినా. ఇన్నాళ్ళు ఈ ఇల్లు మాత్రమే గొల్ల అవుతుంది అనుకున్నాను. ఇప్పుడు ఆఫీసు కూడా ఖల్లాస్ అయిపోయేలా ఉంది. ఏముంటున్నావు వదినా? నువ్వు ఎంత చెప్పినా వినకుండా తగుదనమ్మా అంటూ ఆ వసు పట్టుపట్టి అభిపై ఒత్తిడి పెట్టి బన్నీని దత్తత తీసుకునేలా చేసి వాణ్ణి ఇంటికి వారసుడిని చేసిందా? అవును. ఇప్పుడు తన తండ్రిగాని తండ్రిని మన ఆఫీసులోకి ఎంటర్ చేయబోతోంది. ఆయన గారి కోసం ఆఫీసును మొత్తం దారదత్తం చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఏం మాట్లాడుతున్నావు వదినా? మూర్తి అంకుల్ కి జాబ్ కావాలంట అత్తయ్య. అభిబావ గారికి రికమెండేషన్ ఇప్పించి ఆఫీస్ లో జాబ్ ఇప్పించమని వసు అక్కని మూర్తి అంకుల్ అడిగారంట. అందుకు వసు సరే అందొదినా. ఉద్యోగం వంకతో ముందు ఆఫీసులో అడుగుపెట్టి ఆ తర్వాత నెమ్మదిగా ఇంట్లో పాగా వేయొచ్చని ఆ తండ్రి కూతుళ్ల ప్లాన్. ఫస్ట్ వసు అక్కతో పాటు బన్నీ ఇంట్లోకొచ్చాడా, నెక్స్ట్ అంకుల్ ఆంటీ కూడా వచ్చేస్తారు. ఇంట్లోని గెస్ట్ రూమ్ వాళ్ళ పర్మనెంట్ బెడ్రూమ్ అవుతుంది. అందుకే వదినా ఆ వసు నెమ్మదిగా ఈ ఇంటిపై పట్టు సాధిస్తోంది. అందర్నీ తన గుప్పెట్లో పెట్టుకుంటోంది. హా, అప్పుడే కదా తను ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతుంది. వసు అక్క అంతా ఒక ప్లాన్ ప్రకారం చేస్తుందత్తయ్య. ముందు అభిబావ గారిని తన మాట వినేలా చేసుకుందా. తర్వాత భాస్కర్ బావ గారి జాబ్ ఊడగొట్టించి మళ్ళీ తనే జాబ్ ఇప్పించింది. పావని అక్క భాస్కర్ బావ గారు తన మాట వినేలా చేసుకుంది. మావయ్య గారిని ఇంప్రెస్ చేసి మీ మాట చెల్లకుండా చేసింది. ఇక ఆయన సంగతి మీకు తెలిసిందేగా. బొదిన గారికి వీరభక్తుడు, నేనేమో నోట్లో నాలుగు లేని దాన్ని. ఈ సుమా ఆంటీ నాకంటే తక్కువగా మాట్లాడుతుంది. అలా వసు అక్కకు ఎదురు లేకుండా పోయింది అత్తయ్య. మీరు చెప్పిందంతా నిజమేనా? నువ్వే కళ్ళారా చూస్తున్నావు కదా వదినా, మళ్ళీ నిజమా అంటావేంటి? వసు తన తండ్రికి జాబ్ గురించి అభిని అడగబోయేది నిజమా? నేనెందుకు అబద్ధం చెప్తాను వదినా? కావాలంటే ఆ వసుని పిలిపించి అడుగు. ఒక్కటి మాత్రం నిజం వదినా, ఆ మూర్తి మన ఆఫీసులో చేరాడా ఇంటికి రావటం ఖాయం. ఆ తండ్రి కూతుళ్ళు మన తలపైన కూర్చొని పెత్తనం చెలాయించడం తథ్యం. ఎక్కడా వసు? ఆయన రాగానే నాన్న జాబ్ గురించి అడగాలి. ఏవండి వచ్చారా? ఏంటండి? నా కోసం వెయిట్ చేస్తున్నారా? అవునండి. ఎందుకండి? అది
మీకో విషయం చెప్పాలి. కాదు, అడగాలి. అడగాల లేక చెప్పాలా? 1 మినిట్. హలో, యా, వెరీ గుడ్ మార్నింగ్. అరే, అప్పుడే వచ్చేసారా? డన్, నేను కూడా వచ్చేస్తాను. గివ్ మీ సమ్ టైం. అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలండి. డ్రెస్ రెడీగా ఉంది కదా, ఆ, నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను. ఏమండి, బ్రేక్ఫాస్ట్ చేస్తారు కదా? అంత టైం లేదండి, కాఫీ తీసుకురండి చాలు. మ్. ఆయన రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్లేలోపు నాన్న జాబ్ గురించి అడగాలి. ఏమండి, కాఫీ. థ్యాంక్ యూ. ఇందాకేదో అడగాలన్నారు. ఆ, అదేంటంటే త్వరగా చెప్పండి. అది ఏంటంటే అది పిల్లలు. ఈరోజు పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నారా? వెరీ సారీ అండి, ఈరోజు కుదరదాం. రేపు వెళ్దాం. ఓకే. ఛా, ఏంటిది, ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నాను.